నా వైపు పెట్టండి మైక్. మాట్లాడండి. హలో. కొద్దిగా జరపండి నా వైపు. మేడం చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే హ్మ్. ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు ఇతరులకి హ్మ్. వాళ్ళు తిరిగి ఇవ్వనప్పుడు హ్మ్. 1 to 2 టైమ్స్ అడుగుతారు. వాళ్ళు ఇవ్వనప్పుడు నేను సైలెంట్గా ఉంటాను. వాళ్ళు ఎదురు పడినా కానీ డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సినప్పటికీ నేను తలవంచుకొని వెళ్తూ ఉంటాను. హ్మ్. అదేవిధంగా ఏదైనా ఘర్షణ పడినప్పుడు గొడవ జరిగినప్పుడు అదే వాళ్ళ తప్పు వాళ్ళ వైపు ఉన్నప్పటికీ హ్మ్. నేను తప్పు నాదిగా ఫీల్ అయ్యి నేను తలవంచుకొని వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు అసలు ఈ చూసుకొని మాట్లాడి వాళ్ళు ఎదురు పడినప్పుడు వాళ్ళు పలకరించినప్పుడు సైడ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్యారలల్గా థింకింగ్ జరుగుతూ ఉంటుంది. మాట్లాడుతున్న ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి దాని మీదే లోపల మాట్లాడుతుంది. లోపల థింకింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అనేది చాలా కష్టం అయిపోతుంది. హ్మ్. ఈవెన్ తప్పు వాళ్ళ వైపు ఉంది. రైట్, అర్థమైంది. మీ పేరు మీ పేరు వివరాలు చెప్పండి. వీలైతే మీ వివరాలు చెప్పండి. My age is about 32 years. ఓకే. I don't want to confess. ఓకే. రైట్. రైట్. సో ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీకు భయం ఉంది వాళ్ళు ఎగ్గొడతారేమోనని. మీరు డబ్బులు ఇవ్వటం సమస్య. ఇప్పుడు విజయ్ మాల్యాకి డబ్బులు ఇచ్చారు. ఒక బ్యాంక్ ఎవరో ఇచ్చారు. ఆ బ్యాంక్ వెళ్ళి విజయ్ మాల్యా మీద పోట్లాడితే విజయ్ మాల్యా ఏం చేస్తాడు? పొమ్మంటాడు. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చారో మీ యొక్క తల తీసుకుపోయి వాళ్ళ నోట్లో పెట్టినట్లు అర్థం. కాబట్టి ఇక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రావాలి అనేటువంటి ఆశతో మీరు డబ్బులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. మీరు డబ్బులు ఇవ్వటం మానేయండి, ఎవరికి ఇవ్వకండి. అంత ఎక్కువ ఉంటే ఇచ్చేసేయండి, అప్పు ఇవ్వద్దు. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకోండి, అతను ఏదో 50,000 అడిగాడు, అప్పు కావాలన్నాడు. లేదు నా దగ్గర ఒక 5,000 నేను ఇస్తాను, నేను అప్పు అయితే నా దగ్గర 50,000 లేదని 5,000 మళ్ళీ తిరిగి రావాలని ఆశించకండి, ఇచ్చేయండి. ఇచ్చేసినట్లయితే దెన్ అప్పుడు మీకు ఆ స్ట్రెస్ ఉండదు. డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో పోట్లాడితే ఏమంటాడు అతను? ఏదో ఒక విధంగా మీ తప్పు లేకపోయినా మీతో గొడవ పెట్టుకుని ఆ తర్వాత గొడవ అయితే మీరు అడగలేరు కాబట్టి, లేదా మిమ్మల్ని బ్లాక్ చేసి పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరితో అవసరం ఉంటుంది సార్. ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో అంటే మా ఊరు వాళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళకి అవసరం పడుతుంది, కాదనట్లేదు నేను ఏమంటున్నానంటే వాళ్ళకి అవసరం పడితే మీ తరపు నుంచి ఎంతో కొంత మొత్తం సపోర్ట్ చేయండి తప్ప అప్పు ఇవ్వకండి. లేదంటే మీరు వడ్డీ వ్యాపారం చేసి రిజిస్టర్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి, లీగల్గా మీరు వడ్డీ వ్యాపారం చేయండి. రెండిట్లో ఒకటే చేయండి. కానీ డబ్బు ఇచ్చి తిరిగి తీసుకోవాలి అనుకుంటే ఇచ్చిన వాడిది తీసుకున్న వాడిది అప్పర్ హ్యాండ్ అవుతుంది. మీరు అడగలేకపోతారు, ఆటోమేటిక్గా గొడవలు అవుతాయి, గొడవలు పెట్టుకుంటారు కూడా, పెట్టుకుని మరీ ఎగ్గొడతారు. మీరు లాగిపెట్టి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు చెంప మీద కొట్టారనుకోండి, మీ కోపం తీరుతుంది, అక్కడితో డబ్బులు వదిలేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటి అని అంటే మీరు నిజాయితీగా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇస్తారు, తిరిగి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయటం, అందువల్ల మీకు భయం పెరుగుతుంది. కాబట్టి డబ్బులు ఇచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంటే ఒక వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క నాకు అర్థమైంది. అప్పుడు మీకు యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ట్రబుల్లో పడుతున్నారు. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చే అంత డబ్బులు సంపాదించకండి. ఎక్కువ ఉంటే ఎవరికన్నా ఇచ్చేసేయండి తప్ప అప్పులు మాత్రము ఎవరికి ఇవ్వకండి అని చెప్తున్నాను నేను. గొడవ జరిగినప్పుడు మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తున్నారు. వాగ్వాదాలు జరిగినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళు నాకు ఆయన ఇంజనీరింగ్ వచ్చారు సార్. వాళ్ళు నాకు అర్థం అవుతుంది. వాళ్ళు నాతో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది. వాళ్ళు అవసరం కోసం నాకు గౌరవిస్తున్నారు. అర్థమైంది. ఆ మాట్లాడేటప్పుడు నాకు వాళ్ళ యొక్క వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమైపోయి ఇంకా దానికి సమాధానం అనేది వీడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నన్ను అడుగుతున్నారు. రైట్ అర్థమైంది నాకు. అంటే ఇక్కడ మనకు తక్కువ టైం ఉంటుంది. నేను చెప్పిన సొల్యూషన్ మీరు అర్థం చేసుకోండి. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది. డబ్బులే ఇవ్వకపోతే సమస్య రాదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంచుకుని ఇవ్వలేదంటే వాళ్ళు బ్యాడ్‌గా బిహేవ్ చేస్తారంటే డబ్బులే ఉంచుకోకండి. లేదంటే ఎవరికన్నా డొనేట్ చేసేసేయండి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే. కాబట్టి మీ వరకే మీరు డబ్బులు సంపాదించుకోండి. అప్పులు ఇచ్చే స్థితికి మీరు వెళ్ళకండి. అప్పులు ఇచ్చిన తర్వాత ఇలా అవ్వద్దు, అలా అవ్వద్దు, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది మీ పరిధిలో ఉండదు కదా! కాబట్టి మీరు డబ్బులు ఇచ్చే స్థితిలో ఉండొద్దు.
అవసరమైతే నా ఉద్దేశ్యం ఏంటంటే తీసుకునే స్థితిలో ఉంటే ఇంకా బెటర్. అప్పుడు మీది అప్పర్ హ్యాండ్ అవుతది. రైట్? హ్మ్. హ్మ్.